హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో చాలామంది రెఫ్రిజిరేటర్స్, ఫ్రిడ్జ్లు రిపేర్ చేసేవాళ్ళు మనకి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికి వెళ్తున్నారు. రెఫ్రిజిరేటర్లో మనకి దేనికి ఏ రిలే వాడాలనేది చాలామందికి అవగాహన తక్కువైపోయింది. ఎంత నేర్చుకున్నా ఫ్రిడ్జ్లు నేర్చుకుంటున్నారు, రిపేర్లు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏ కంప్రెసర్ ఉంటే ఏ రిలే వాడాలి అనేది అవగాహన లోపం ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే చాలామంది రెఫ్రిజిరేటర్లో రాంగ్ రిలేలు, రాంగ్ ఓఎల్పీలు వేస్తున్నారు. ఏసీ కంప్రెషర్లు పోవడానికి కారకులు అవుతున్నారు. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ అంతక్రితం ఉన్న వీడియోలో చెప్పుకున్నాం. కంప్రెషర్ కెపాసిటీ ఎంత అనేది ఆల్రెడీ మనం పూర్వ రెఫ్రిజిరేటర్ వీడియోలో నేర్చుకున్నాం. 1/10, 1/8, 1/5, 1/4, 1/4 అన్నీ ఇవి ఆల్రెడీ వీడియోలు నేర్చుకున్నాము. ఈ వీడియోలో దాని గురించి నేను కంప్రెషర్ గురించి చెప్పట్లేదు ఫ్రెండ్స్. కంప్రెషర్ ఇలా ఉండిద్ది. ఇదిగోండి, ఇలా 3 పోల్స్ కదా ఉండేది. ఏ కంప్రెషర్కైనా ఇలా ఉంటే, కొన్ని కంప్రెషర్లకి రివర్స్లో ఉంటుంది. ఇటుండి ఈ పోల్ ఇలా ఉంటుంది. మనకేంటంటే ఇది కామను, రన్నింగు, స్టార్టింగు. అలాగే ఇది కామను, ఇది రన్నింగు, ఇది స్టార్టింగ్. ఇలా ఉంటుంది. కామన్కి, ఈ కామన్ పోల్కి మనం సింగిల్ డోరు, డబల్ డోరు ఫ్రిడ్జ్లో ఈ ఓఎల్పి, ఈ ఓవర్లోడ్ ప్రోడక్ట్లు ఇవి వాడతాం. సింగిల్ డోర్లో, డబల్ డోర్లో కూడా కొన్నిట్లో ఈ ఓఎల్పి, ఓవర్లోడ్ ప్రోడక్ట్లు వాడతాం. ఆ తర్వాత మనం కొన్ని డబల్ డోరు రెఫ్రిజిరేటర్లు వాటిలో ఈ టైపు ఓఎల్పీలు కూడా వాడతాం. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఇక్కడ సింగిల్ డోరు, డబల్ డోర్ల వరకు వాళ్ళు బాగానే ఓకే చేస్తున్నారు. ఈ చెస్ట్ ఫ్రేజర్స్ తర్వాత డీఫ్రస్ట్ ఫ్రేజర్స్, చిల్లర్స్, వీటిలోకి వచ్చేపాటికి చాలామందికి ఈ ఓఎల్పీలే వాడేస్తున్నారు. తర్వాత ఈ రిలేలు కూడా అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, రిలేలు. ఈ రిలేలు ఏంటంటే మామూలుగా కెపాసిటర్ లేకుండా సింగిల్ పిన్ వచ్చే రిలే. ఇవన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత మనం ఇదిగోండి, ఈ 2 పోల్స్ వచ్చే రిలే. దీనికి ఏంటంటే మామూలుగా ఇది కూడా కెపాసిటర్ లేకుండా వేసుకునే రిలేనే. తర్వాత ఈ రిలే ఏంటంటే ఇది కెపాసిటర్తో కూడా వేసుకోవచ్చు. 3 పోల్స్ ఉండే రిలే ఇది 4 పోల్స్ రిలే. దీంట్లో స్టార్టింగ్ కెపాసిటర్ వాడుకోవచ్చు. మీకు ఇందులో కన్ఫ్యూజ్ ఏంటంటే అసలు స్టార్టింగ్ కెపాసిటర్ అంటే ఏంటి, రన్నింగ్ కెపాసిటర్ అంటే ఏంటి? ఇదిగోండి, ఇది శాంసంగ్ది. మామూలుగా ఇది కూడా ఈ కెపాసిటర్ దీనికి వస్తుంది. ఇది 4 MFD కెపాసిటర్. దీనికి ఇలా వేసుకోవచ్చు. వేసుకుని ఇది పెట్టి ఇలా వేసేసుకోవచ్చు. దీనికి వేసుకుని ఇది వేసేసుకుంటాం. శాంసంగ్కి వస్తాయి. మనకేంటంటే మెయిన్ ఇలా రిలేలు ఏది పడితే అది వేసేస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది CSIR రిలే, కాయిల్ టైప్ రిలే అంటారు. ఈ టైప్ రిలేలు చాలామంది, అసలు కొంతమందికి తెలియదు ఈ రిలే అంటే ఏంటి. ఎంతసేపు ఈ రిలేలో చూస్తారు కానీ అసలు CSR రిలే అంటే ఏంటి, CSIR రిలే అంటే ఏంటి, CSCR రిలే అంటే ఏంటి అనేది ఎవరికీ తెలియదు. 90% తెలియదనే చెప్పాలి.
కొంతమందికి మాత్రం ఆ రిలేల గురించి తెలుసు ఫ్రెండ్స్. అందుకని దయచేసి వాటి గురించి తెలుసుకోకుండా మీరు వర్కులు చేయొద్దు ఫ్రెండ్స్. దయచేసి చేస్తే మీకే నష్టం ఫ్రెండ్స్. వర్క్ రాదు, కస్టమర్ దగ్గర మీరు ఏంటంటే వర్క్ రానోళ్ళలాగా మిగిలిపోతారు. చాలా చిన్న విషయాలు ఇవన్నీ, ఏమి పెద్ద మీరు నేర్చుకోలేనంత విషయాలు ఏం కాదు. చాలా ఈజీ విషయాలు, చాలా చిన్న విషయాలు అనమాట. కాకపోతే ఏంటంటే అవగాహన లేదు, అది నేర్చుకోవాలి అంతే. అంతేగాని మీకు వర్క్ రాదని కాదు. మీకు ఆల్రెడీ వర్క్ వచ్చు, ఏదో ఇప్పుడు ఒక 100 ఫ్రిడ్జ్లో 200 ఫ్రిడ్జ్లో చేసి ఉంటారు. కానీ మీరు అవగాహన వచ్చి వర్క్ తెలిసి చేయడం వేరు, తెలియకుండా ఏదో చేస్తూ ఉంటే మీరు ఏంటంటే సింగిల్ డోర్లు డబల్ డోర్లు చేస్తూ ఉంటారు. అంతవరకే మీకు తెలుసుద్ది అంతే. మీరేంటి చిల్లర్స్ జోలికి వాటి జోలికి వెళ్ళరు. చాలామంది ఉన్నారు నాకు తెలిసిన టెక్నీషియన్స్, వీళ్ళందరూ వర్కర్సే. వీళ్ళందరూ నెలకు ₹1,00,000 సంపాదించేవాళ్ళే. ఒకళ్ళు కాల్స్ ఉంటే వాళ్ళు 25-30 వేలు సంపాదిస్తారు, కాల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ₹1,00,000 సంపాదిస్తారు. కానీ వీటి గురించి తెలిసి చేసుకుంటే ఇవి చాలా ఈజీ ఫ్రెండ్స్. అసలు డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు వీటికన్నా నాకు తెలిసి చెస్ట్ ఫ్రీజర్లు కానీ డీప్ ఫ్రెష్ ఫ్రీజర్లు చిల్లర్స్ ఎంతో హాయి, ఎంతో ఈజీ కూడా. కానీ మీకు ఏ భూతాల్లా కనబడతాయి. సరే, నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు ఈ రిలేల గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మామూలుగా నెక్స్ట్ వాటిలో మీకు అసలు చిల్లర్స్లో వాటిలో వాడే రిలేల గురించి నేను చెప్తాను.